ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే కనుక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురువుగారండి. నమ్మకంతో కాల్ చేయండి, అంతా మంచి జరుగుతుంది. ఇంక ఈరోజు వీడియోలోకైతే వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. బిడ్డ, నీకోసమే ఒక శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఒంటరిగా విను, ఎవరితోనూ చెప్పవద్దు. ఈ వార్త విన్నావు అంటే ఎగిరి గంతులు వేస్తావు. నా మీద నమ్మకంతో ఈ పువ్వులను తాకు తల్లి అనైతే మన బాబాగారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఎలా ఎందుకు చెప్తున్నారో బాబాగారి మాటలను తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ఇంకా మీరైతే బాబాగారిని తలుచుకుని మీ మనసులో ఉన్నవారిని తలుచుకుని ఈ పువ్వులను తాకండి. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి ఎలా ఉన్నావమ్మా? నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది. ఈ క్షణం నీ కోసం ఒక తీయటి శుభవార్త తీసుకువచ్చాను. దిగులుగా దీనంగా కూర్చుని ఈ బాబా కోసం ఎదురు చూస్తున్నావు కదూ. నీ కళ్ళు నాకు ప్రశ్న వేస్తున్నాయి. నువ్వు సంతోషంగా లేవు అని నాకు అర్థమవుతుంది తల్లి. ఎన్నో భయాలు, ఆందోళనలు, మనసులో తట్టుకోలేని బాధ, ఎన్నో అనుమానాలు, అవమానాలు నిన్ను కలవరపెడుతున్నాయి కదమ్మా. ఏం జరుగుతుందో, ఏ సమయంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని నిస్సహాయ స్థితిలో అలా కూర్చుని ఉన్నావు కదమ్మా. కానీ ఈ బాబా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు వదులుకోలేదు అని నాకు తెలుసమ్మా. నాకు అర్థమవుతుంది తల్లి. నీ సాయి తండ్రి పాదాలు మోపిన చోట పావనమవుతుందమ్మా. ఎంతో ఓర్పుతోటి, సహనంతోటి నా రాక కోసం ఎదురు చూస్తున్నావు కదూ. పైకి ఎంత నవ్వుతూ కనిపిస్తున్నా నా భక్తుల కళ్ళల్లో కన్నీరు ఈ సాయి తండ్రికి తెలుస్తూనే ఉంటుందమ్మా. మరి నీ సందేహం ఏమిటో అది కూడా నాకు తెలుసు తల్లి. బాబా అన్నీ నాకు తెలుసు అంటావు. మరి నిన్ను నమ్ముకున్న వారికి ఈ కష్టాలు, ఈ దుఃఖాన్ని ఎందుకు ఇస్తున్నావు? మా కష్టాలను చూసి కూడా ఎందుకు స్పందించవు అనే సందేహం నీ మనసులో ఈ క్షణం మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి. జీవితంలో ప్రతి చోట నిన్ను నమ్ముకున్న నేను ఓడిపోతూనే ఉన్నాను బాబా. ఎప్పుడు నన్ను గెలిపిస్తావు బాబా అనే సందేహం నీ మనసులో ఉంది అని నాకు తెలుసు తల్లి. ఊహ తెలిసినప్పటి నుంచి నిన్నే నమ్ముకున్నాను. నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. కానీ నా జీవితంలో సంతోషం అనేది ఎప్పుడు దక్కుతుందో నాకు తెలియటం లేదు బాబా అని నువ్వు అనుకుని బాధపడటం నాకు తెలుసమ్మా. ఇంకా ఎన్నేళ్ళు ఈ కష్టాలు నేను అనుభవించాలి? ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కర్మ? చావలేక బ్రతకలేక మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా. ఇంకా ఎంతకాలం ఈ కష్టాలు, ఈ ఒంటరితనం, ఈ ఒంటరి పోరాటం? నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే ఇంకా నన్ను బ్రతికిస్తుంది. ఈ కష్టాలను, ఈ బాధలను నేను భరించలేకపోతున్నాను బాబా అని ప్రతిరోజు నువ్వు నా దగ్గర కోరుకోవటం నేను చూస్తూనే ఉన్నాను తల్లి. ఈ ఒక్కసారికి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. నువ్వు అనుభవిస్తున్నవన్నీ కూడా నీ జీవితంలో అతిపెద్ద పరీక్షలు. ఇదే నీ జీవితానికి చివరి పరీక్ష. దీనిని నువ్వు కొంచెం ఓపికతోటి, సహనంతోటి తట్టుకుని ముందుకు వెళ్ళగలిగితే నీ జీవితం అంతా కూడా చాలా ఆనందకరంగా ఉంటుందమ్మా. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీకు దక్కుతాయి. నీకు తోడుగా నేను ఉన్నానమ్మా. ఇంతకాలం ఎంతో ఓపికతోటి, సహనంతోటి, ప్రేమతోటి ఉన్నావు. ఏ కష్టం వచ్చినా బాబా నువ్వే నాకు దిక్కు అని అనుకుంటూ ముందుకు వెళ్ళావు. వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇది చాలా మంచిది తల్లి. అదే ఆశతో, అదే నమ్మకంతో ముందుకు వెళ్ళమ్మా. ఈ కష్టాలు జీవితకాలం ఉండవు తల్లి. తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన స్థితి లభిస్తుందమ్మా. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా. ఈ లోకంలో దేని మీద ఆశ పెట్టుకోవద్దు.
ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదు. అది వస్తువైనా బంధమైనా సరే. దేని మీద ఆశపడటం మంచిది కాదు. ఏ బంధమైనా సరే నీకు దూరమైనప్పుడు నువ్వు విరక్తి చెంది తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు. ఇది నీకు ఒక పరీక్షా కాలం. ఎవరూ కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు అనే విషయాన్ని నువ్వు ప్రతి క్షణము గుర్తుపెట్టుకుని ఉండాలి. కొందరు న్యాయంగా, సహనంగా, ఓపికతో నీలాగే ఉంటారు. మరికొందరు అన్యాయంగా, విచ్చలవిడిగా వేరే వారిని నిందిస్తూ ఒకరిని దోచుకుంటూ బ్రతుకుతారు. అలాంటి వారి జీవితమే బాగుంది కదా బాబా అనే సంశయం నీ మనసులో మెదులుతుంది అని నాకు తెలుసు తల్లి. వారి జీవితం ఎలా ఉంది అని బయట నుంచి చూసి నువ్వు చెప్పకూడదు తల్లి. నాకు తెలుసు వారి కర్మఫలాన్ని వారు ఎలా అనుభవిస్తారో. నువ్వు నా బిడ్డవమ్మా. నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి నిన్ను రక్షించుకుంటూ ఉన్నాను. నీ చెయ్యి ఎప్పటికీ కూడా వదలను. ఈ ప్రేమ, సహనం ఎప్పటికీ కోల్పోవద్దు. ఇవి ఉంటే నీ జీవితంలో సాధించలేనిది ఏదీ లేదు తల్లి. నా మీద నమ్మకాన్ని ఉంచు. నా చెయ్యి ఎప్పటికీ కూడా వదలవద్దు. ఈ నమ్మకము, సహనము, ప్రేమే ప్రతి కష్టంలో నిన్ను ధైర్యంగా నిలుపుతుంది. ఆలస్యం అయిందని నువ్వు అస్సలు బాధపడవద్దమ్మా. నీకు అంతా మంచి చేస్తాను. అలాగే నీకు మోసం చేసిన వారికి కూడా మంచి జరగాలని కోరుకుంటావు. నీ మంచి మనసే నీకు శ్రీరామ రక్షమ్మ. నీ మంచి మనసే నీ దగ్గరికి చేర్చింది తల్లి. నీకు మరింత దగ్గరయ్యాను. బాబాని నువ్వు నమ్మటం కాదమ్మా. నేనే నిన్ను నా బిడ్డగా చేర్చుకున్నానమ్మా. ఇన్ని అవమానాలు ఎదురవుతున్నాయి. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి బాబా అని ప్రతిరోజు కూడా నువ్వు నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా వారికి ఏ రోజు శాపనార్థాలు పెట్టడం, వారు అనుభవించాలి అని నువ్వు ఏనాడు కూడా అనుకోలేదు. అదే నీ మంచితనం. నీ మంచితనం ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చేది కాదమ్మా. నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా అందరికీ మంచి జరగాలని కోరుకున్నావు. నా కష్టం వేరే ఒక్కరికి రావాలి అని నువ్వు ఏ రోజు కూడా అనుకోలేదు. నిన్ను మోసం చేసిన వారినైనా సరే, అవమానించిన వారినైనా సరే అందరూ మంచిగా ఉండాలనే కోరుకున్నావు. అదే నీ మంచితనం. ఎటువంటి కల్మషం లేని నీ మంచి మనసుకి నేను దగ్గరయ్యాను తల్లి. చీకటిలోంచి వెలుగులోకి వచ్చే సమయం వచ్చేసింది. నీ కష్టాలు, నీ బాధలు, నీ దిగులు అన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండే రోజులు వచ్చాయమ్మా. దేని గురించి కూడా నువ్వు దిగులు చెందవద్దు. నీ బాబా నీకు తోడుగా ఉన్నాడు. నీకు అన్యాయం చేసిన వారికి, నిన్ను మోసం చేసిన వారికి, నిన్ను బాధ పెట్టిన వారికి వారి తప్పు వారు తెలుసుకునేలా చేస్తానమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ తప్పు తెలుసుకోవలసింది. నీకు కావాల్సింది నీకు నేను ఇస్తానమ్మా. ఇక మీదట దేని గురించి కూడా నువ్వు దిగులు పడి ఆలోచించవలసిన అవసరం లేదు తల్లి. నీ తండ్రి నీకు అండగా ఉన్నాడు. ఇక దేని గురించి వెనక తిరిగి చూడవలసిన అవసరమే లేదమ్మా. ఇన్ని రోజులు నువ్వు పడిన కష్టాలు, బాధలు, దిగులు, అవమానాలు ఇక మీదట నీకు దరిదాపుల్లో కూడా రావమ్మా. ఎప్పుడూ సంతోషంగా, ఆనందంగా ఉండబోతున్నావు. నువ్వు కోరుకున్న జీవితం నీకు దక్కబోతుంది. నేను నీతో పాటుగా ఉండి నీ ఆనందకరమైన జీవితాన్ని చూసి సంతోషించాలి అని అనుకుంటున్నాను తల్లి. ఈ తండ్రి నీతో ఉండగా ఇంకా దిగులెందుకమ్మా. నీకు ఆనందకరమైన జీవితాన్ని తీసుకువచ్చాను. నీకోసమే తీసుకువచ్చాను. నీ మంచి మనసు మెచ్చి నీ జీవితంలో సంతోషాన్ని ప్రసాదిస్తున్నాను అని అయితే మన బాబా గారు ఈ పువ్వులను తాకిన వారి గురించి అయితే చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. మరి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.